1994లో ఇజ్రాయెల్ మరియు జోర్డాన్ మధ్య జరిగిన వాడీ అరబా ట్రీటీ ప్రకారం అల్ అక్సా మసీద్ జోర్డాన్ నిర్వహణలో జెరూసలేం ఇస్లామిక్ వక్ఫ్ ఆధీనంలో ఉంది. ఈ ఒప్పందం ప్రకారం ముస్లింలు మాత్రమే ఈ ప్రాంతంలో ప్రార్థన చేయగలరు. ఇతర మతాల వారు సందర్శించవచ్చు కానీ ప్రార్థనలు చేయకూడదు. కానీ ఇజ్రాయెల్ జాతీయ భద్రతా మంత్రి ఇతామర్ బెన్ గ్విర్ భారీ పోలీసు రక్షణతో ముస్లింలు అల్ అక్సా మసీద్ గా పిలువబడే కాంపౌండ్ లోకి, యూదులకు టెంపుల్ మౌంట్ అని పిలువబడే ప్రాంతంలోకి ప్రవేశించి అక్కడి ఆవరణలో నడిచి సందర్శించారు. ఇతను ఇలా వెళ్లడం 2022లో ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వంలో చేరినప్పటి నుండి ఆరోసారి. 2025 మే 25 సాయంత్రం వెస్టర్న్ వాల్ ప్లాజాలో ఒక భారీ ఇజ్రాయెల్ జెండా విప్పి యూదులు జెరూసలేం పట్ల వారికున్న ప్రేమను తెలియజేశారు. ఈ సందర్శన ఇజ్రాయెల్ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నట్లు అరబ్ మరియు ముస్లిం వర్గాలు పేర్కొంటున్నారు. పాలస్తీనియన్లు మరియు అరబ్ దేశాలు తమ పవిత్ర స్థలంపై దాడిగా భావించి దీనిని తీవ్రంగా ఖండించాయి. ఇజ్రాయెల్ దేశం ఎప్పటి నుండో వారి టెంపుల్ మౌంట్ భూభాగం పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని ఎదురు చూస్తున్నారు. ఒక పక్క 2 సంవత్సరాలుగా యుద్ధంలో ఉన్నారు. ఇలాంటి సమయంలో ఇజ్రాయెల్ జాతీయ భద్రతా మంత్రి అలా సందర్శించడం, యూదులు అరబ్బులను మీరు చస్తారు అని వ్యాఖ్యలు చేయటం రెచ్చగొట్టే అంశంగా ఇస్లాం వారు భావిస్తున్నారు. ఈ గొడవలు ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్నాయి. యునైటెడ్ నేషన్స్ ఇప్పటికే ఈ గొడవలు ఆగే విధంగా పాలస్తీనా ఇజ్రాయెల్ వారికి 2 స్టేట్ సొల్యూషన్ అనే ప్లాన్ అమలు చేద్దాం అనుకుంటున్నారు.